వెల్కమ్ టు సీతాస్ కిచెన్. ఈరోజు మనం సూజీ రవ్వతో దోశలు తయారు చేసుకుందాం. ఓకేనా అండి. ఉప్మా రవ్వను నేను 2 గ్లాసులు తీసుకున్నాను. 2 గ్లాసులు ఉప్మా రవ్వను తీసుకున్నాను. అదేవిధంగా 2 గ్లాసులు పెరుగును కూడా తీసుకున్నాను. ఓకేనా అండి. దీన్ని సూజీ రవ్వని 2 గ్లాసులు పెరుగుని కలిపేసి ఒక పావు గంట అయితే రెస్ట్ ఇచ్చేయాలండి. ఓకేనండి. నేను క్యారెట్ని కూడా తురిమి పక్కన పెట్టుకున్నాను. ఓకే, ఇలా పావు గంట రెస్ట్ ఇచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ మిక్సీలో వేసేసుకుని దోశ పిండి ఎలా అయితే ఉంటుందో అలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకేనండి. ఇలా మిక్సీ పట్టుకున్నాక అందులో ఇందాక మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము, అదేవిధంగా కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత కొంచెం సాల్టు అన్నీ వేసేసి బాగా కలుపుకుని వేడివేడి తవా మీద ఇది వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ దోశలు ఇన్స్టెంట్ అనమాట, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఓకేనా అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదేవిధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.